అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు కార్న్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో నేర్చుకోవచ్చు. అంటే స్వీట్ కార్న్ తయారు చేసుకుని ఫ్రైడ్ రైస్ రెస్టారెంట్ స్టైల్లో తయారు చేసుకుందాము. ఈ వంట తయారీ కోసం కావలసిన పదార్థాలు: ఉడికించుకున్న అన్నం 1 కప్పు, స్వీట్ కార్న్ 100 గ్రాములు, 1 పచ్చివే తీసుకుని పేస్ట్, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 3, కరివేపాకు 1, లవంగాలు 4, దాల్చిన చెక్క 1 అంగుళం ముక్క, యాలక్కాయలు 2, గరం మసాలా పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, క్యాప్సికమ్ 1, క్యారెట్ 1, సోయా సాస్ 1 టీ స్పూన్, గ్రీన్ చిల్లీ సాస్ 1 టీ స్పూన్, నూనె లేదా నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి వేడి చేయాలి. వేడైన తర్వాత నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని వేడి చేయాలి. ముందుగా గరం మసాలా దినుసులు వేసుకొని వేపాలి. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు, అలాగే సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి మెత్తబడేంత వరకు 2-3 నిమిషాలు బాగా వేయించుకోవాలి. మూత పెడితే త్వరగా మగ్గుతాయి. ఇవి మెత్తబడిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేయాలి. వీటిని 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. అవసరమైతే మరికొద్దిగా నూనె పోసుకోవచ్చు. మూత పెట్టి ఇవి కాస్త మెత్తబడేంత వరకు మగ్గించాలి. ఆఖరుగా స్వీట్ కార్న్ లేదా మొక్కజొన్న పొత్తుల గింజలు వేసుకోవాలి. వీటిని కూడా బాగా కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్ వేయాలి. సోయా సాస్ ఎక్కువ వేయకూడదు, 1 టీ స్పూన్ మాత్రమే వేయాలి. వీటిని 1-2 సార్లు బాగా కలపాలి. ఈ సాస్లు రెస్టారెంట్ స్టైల్ ఫ్లేవర్ కోసం వేస్తున్నాము. ఒకవేళ అందుబాటులో లేకపోతే వేయిపోయినా పర్వాలేదు. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, గరం మసాలా పొడి వేసుకోవాలి. వీటిని బాగా కలిపి కాసేపు వేయించుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత ఉడికించి చల్లారబెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి. అన్నాన్ని పొడి పొడిగా వండుకోవాలి. అన్నం వేసి జాగ్రత్తగా కలుపుకుంటూ మరొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఉప్పు సరి చూసుకొని అవసరమైతే ఉప్పు వేసుకోవచ్చు. అంతే, ఎంత రుచిగా ఉండే స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఈ ఫ్రైడ్ రైస్ మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. మరికొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అత్తమ్మ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.